హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మిల్ మేకర్ కోడిగుడ్డు కర్రీ అయితే చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇంకా కోడిగుడ్డు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోండి, తక్కువలు చేసుకుని దాని తర్వాత కడాయి తీసుకుని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని గుడ్డుని అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుందాం. గుడ్లు బాగా వేగిపోతే బాగుంటాయి కదండి, తినడానికి గట్టా బాగుంటుంది. అందుకే నేను ఎక్కువ బాగా ఎక్కువ ఫ్రై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫ్రై చేసిన గుడ్లు అయితే పక్కన పెట్టేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అవి కూడా బాగా మగ్గబెట్టేసుకున్నామండి. బాగా మెత్తబడి దాకా వేయించేసుకుందాము ఉల్లిపాయ ముక్కలను అయితే. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే తొందరగా వేగిపోతాయి కదా. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాము, అంటే ఫ్లేవర్ కోసం. నచ్చితే ఉంటే వేయండి, లేదంటే లేదు. ఇంకా అది ఉల్లిపాయ కూడా వేగుతున్నప్పుడే కొద్దిగా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఒక పెద్ద టమాటా కూడా ముక్కలను సన్నగా తరిగేసుకుని అది కూడా వేసేసుకున్నాం. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి కన్నా ఇలాగైతే బాగుంటుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. బాగా అది కూడా టమాటా కూడా మ్యాష్ అయ్యేంత ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు ఇంకా ముందుగానే మనం మిల్ మేకర్ని వాటర్లో పిండేసుకుని పక్కన పెట్టేసుకుంటాం కదండి. మిల్ మేకర్ కూడా వేసుకుని 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసి ఆయిల్లోని ఆ ఉల్లిపాయలతో పాటు ఉప్పు కారం పసుపు అయితే వేసి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. మిల్ మేకర్లకి ఉప్పు కారం కట్ట బాగా పడతాయి కదా. ఆయిల్లో కూడా ముందు ఉల్లిపాయ ముక్కలతో వేయించుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న నీరు కూడా కొంచెం మిగిలి ఒక టేస్ట్ తెలుస్తుంది కదా, అందుకని. ఇంకా కర్రీకి అయితే ఉప్పు కారాలు వేసేసుకున్నాం కదా, ఎంత వాటరీగా కావాలో అంత వాటర్ అయితే వేసేసుకుని గుడ్లు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకుందామండి. కర్రీ దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం గరం మసాలా అయినా హోమ్మేడ్ మసాలా అయినా వేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా దోసపప్పు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోండి. నేను వేసాను కానీ అది అవ్వలేదు వీడియోకి, అందుకే మీరు కూడా వేసుకోండి. కొంచెం దోసపప్పు కొంచెం జీడిపప్పు నానబెట్టక్కర్లేదు, అప్పటికప్పుడు మ్యాష్ చేసి వేసుకున్నా సరిపోతుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, మర్చిపోకండి.